కాదండి. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎవరైతే పాస్ అయ్యే విధంగా ఉన్నారో, పాస్ అయ్యే వాళ్ళను బార్డర్ పాస్‌లో పెట్టేయాలి. వాళ్ళని బార్డర్ పాస్‌లో పెట్టేసి పెడితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు నెక్స్ట్ ఏదన్నా చదువుకోవడానికి ముందడుగు ఉంటుంది. అంతేగాని వాళ్ళను తక్కువ మార్కులొచ్చిన ఫెయిల్ చేయడము, అంటే అప్పుడు కరోనా టైంలో ఎవరు ఎగ్జామ్స్ రాయకుండా పాస్ చేశారు కదా! ఎక్కువ మెరిట్స్ కూడా ఏశారు కదా! చాలా హెవీగా. సో, కాబట్టి బార్డర్ పాస్ వాళ్ళు ఫెయిల్ అయితే ఒక సబ్జెక్ట్, 2 సబ్జెక్ట్ అయినా గానీ బార్డర్ పాస్‌లో పెట్టేసి పాస్ చేపియాలి. అది చేయాలి. మిగతా ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో, ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు అదే మార్క్స్ కంటిన్యూ అవ్వాలి. సో, అంతేగాని ఫెయిల్ అనే ఆప్షన్ తీసేస్తే ఈ సమాజం చాలా బాగుపడుతుందండి. ఎందుకంటే ఆ రోజు ఎడ్యుకేషన్ అనేది వచ్చింది ఓన్లీ జ్ఞానానికి సంబంధించి మాత్రమే వచ్చింది. ఆ రోజు పురాణంలో భగవద్గీత తదుపరి వాటిలో ఏంటంటే జ్ఞానోదయం కోసం మాత్రమే చదువనేది. కానీ ఈ రోజుల్లో దాని గురించి కాదు. ప్రతీదీ ఒకరి కింద పనిచేయే విధంగానైనా గానీ, లేకపోతే ఈ క్వాలిఫికేషన్ ఉంది చెప్పుకునే విధంగానే ఒకరు చేసిన సబ్జెక్ట్‌ని మాత్రమే పంచుకొని దాని గురించి నేర్చుకునేది తప్పించి కొత్తగా నేర్చుకుందంటూ ఏం లేదు. అలాంటప్పుడు సమాజం డెవలప్ అయిన దాని గురించి నేర్చుకుంటూ పోతే ఇంకా ప్రజలు స్టూడెంట్స్ ఎవరైనా సరే కింద నుంచెల్లే నేర్చుకుంటూ వచ్చినట్టే ఉంటుంది. కానీ వాళ్ళు నేర్చుకున్న దానికి వీళ్ళు విచిత్రంగా నేర్చుకుంటే అది అందరూ గొప్పవాళ్ళు అవుతారండి. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్‌లో బార్డర్ పాస్ అనేది పెడితే బాగుంటుంది. ఫెయిల్ అనే ఆప్షన్ తీసేయాలి. ఎంత తక్కువ మార్కులు వచ్చినా గానీ బార్డర్‌లో పెట్టి బార్డర్ పాస్ అని పెట్టండి. అంతేగాని మరీ ఇలా పెట్టి చేస్తే చూడండి ఈ గత కొద్ది రోజులనే 2, 3 రోజులలోనే 13 మంది పిల్లలు చనిపోయారంటే ఈ సమాజం ఎటుపోతుంది? ఈ మినిస్టర్‌లు ఎటుపోతున్నారో అర్థం కావట్లేదు. ఇక ఉంటానండి. ఇక ఏం చేసేది లేదు. కలియుగం గదా! యుగమైపోవాల్సిందే. ఉంటాను.